రైతులు, చిన్న వ్యాపారులు సహా అవసరమైన ప్రతి ఒక్కరికి గ్యారంటీతో పని లేకుండా రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందులో భాగంగానే బ్యాంకులను గ్రామాలకు పంపించి మరీ రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. నరసరావుపేటలో జరిగిన రుణమేళాలో నిర్మలా పాల్గొన్నారు. తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నరసరావుపేటలో ఈ ఫలానా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫలానా వ్యక్తి జెన్యున్గా డబ్బు బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ను ఒక సిస్టమ్ మొదలుపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పుల పాలయ్యాయి. ఎన్పిఏని అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవాళ నరసరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రాం దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్కు తేడా చూడండి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు వెతికి చూసి తీశారు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బ్యాంకు CMDs అందరూ, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి ఇవాళ మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నరసరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నరసరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ.